హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఢిల్లీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ విత్ మీ ఎస్పీఆర్. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈ వీడియోస్ డైలీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. హిందూ మరియు ఇతర న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ఒక టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేది రీసెంట్గా ఇవ్వడం, ఈ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డోంట్ మిస్ దిస్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది పొందొచ్చు అనమాట. రీసెంట్గా మైటోకాండ్రియల్ డిసీజ్ అనేది పిల్లల్ని తాకుతున్నట్టు దాని గురించి న్యూస్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే కారణాలు కొన్ని అనేది వాళ్ళు ఫైండ్ చేశారు. అలాగే ఏంటంటే ఈ కాండ్రియల్ డిసీజ్ ఏదైతే ఉంటుందో పేషెంట్స్లో వచ్చేసి మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుందనేది చెప్తున్నారు. సో దాని గురించి మనము వివరంగా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజ్ పేషెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మైటోకాండ్రియల్ డిసీజ్తో ఉన్న చాలా వరకు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ సరిపడా ఒంటికి అందనప్పుడు దాన్ని మాల్ న్యూట్రిషన్ అని అంటారు. సో సరే, ఇప్పుడు మనకి ఈ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఏంటి, అది బాడీ పైన ఎలాంటి ప్రభావాలు చేస్తుంది అనేది మనము తెలుసుకుందాం అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మన బాడీలో సెల్స్లో ఉంటున్న మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ని, దాని యొక్క పనితీరుని ఇబ్బంది అనేది చేస్తుంది. దాన్నే మైటోకాండ్రియల్ డిసీజ్ అంటారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మైటోకాండ్రియా అనేది ఏంటి, ఇది ఒకటి మన బాడీలో సెల్యులార్ ఆర్గన్స్లో ఉంటుంది. ఇది ఏంటంటే కెమికల్ చేంజ్ ఫర్ సెల్యులార్ యాక్షన్స్. మనకి కెమికల్ ఎనర్జీని, ఇది ఏంటంటే ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో పవర్ హౌస్ అని కూడా చెప్తారు మైటోకాండ్రియాని. ప్రొడ్యూస్ ఎనర్జీ టు కంబైన్ ఆక్సిజన్ విత్ ద ఫ్యూయల్ మాలిక్యూల్స్ అండ్ ఫ్రమ్ ఫుడ్. అంటే మనం ఆహారం తింటున్నాం, తిన్నదాని నుంచి మన బాడీలో ఎనర్జీ అనేది రావాలి కదండి. సో ఆ ఎనర్జీని జనరేట్ చేయడానికి ఇక్కడ మనకి ఏంటంటే మైటోకాండ్రియా నుంచి కూడా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలాగే ఎనర్జీ అనేది అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో, ఏటీపీ రూపంలో అనేది ఇది స్టోర్ అయి ఉంటుంది. సో అలాగే ఈ యొక్క మైటోకాండ్రియాస్ అనేది మన పేరెంట్స్ నుంచి, మదర్ నుంచి కూడా ఇంపోర్ట్ అనేది అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మైటోకాండ్రియా అనేది ఏదైనా కానీ డిఫెక్టివ్గా వస్తే ఆ డిఫెక్టివ్ వల్ల ఏంటంటే పిల్లలకి అనేది ఈ జబ్బు అనేది వస్తుంది అనమాట. యాక్చువల్గా దీనికోసం ట్రిపుల్ పేరెంట్ బేబీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఒక సంవత్సరం క్రితం. ఆ ట్రిపుల్ పేరెంట్ బేబీలో కూడా ఈ మైటోకాండ్రియల్ డిఫెక్షన్ రిప్లేస్ చేస్తూ వాళ్ళు ఇంట్రొడ్యూస్ అనేది చేశారన్నమాట. అది బ్రిటిష్లో జరిగిన రీసెర్చ్, ఈ కరెంట్ అఫేర్స్ కాదు, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బాడీలో ఉన్న మైటోకాండ్రియా ఏదైతే డిఫెక్టివ్గా ఉంటుందో అది మనకి తగినటువంటి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఎప్పుడైతే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ కాదో అప్పుడు మనకి బాడీలో ఉంటున్న సో కాల్డ్ ఈ యొక్క ఎనర్జీ కానీ న్యూట్రిషన్స్ కానీ సక్రమంగా అందదనమాట. అలాగే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అన్యూస్డ్ ఆక్సిజన్ అది మెల్లమెల్లగా అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంది బాడీలో. సో అలాగే వేరే బాడీ పార్ట్స్ని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. మైటోకాండ్రియల్ డిసీజ్ వల్ల బ్రెయిన్స్, నర్వ్స్, మజిల్స్, కిడ్నీ ఇలా పలు బాడీ పార్ట్స్ అనేది ఇంపాక్ట్ అనేది అవుతుంది అనమాట. ఎందుకు సార్ ఇది అవుతుందంటే ముఖ్యంగా జెనెటికల్ మ్యూటేషన్ వల్ల, కాలంతో పాటు మారుతున్న ఈ యొక్క మ్యూటేషన్ ప్రాసెస్ వల్ల, సో సెల్ మ్యూటేషన్స్ వల్ల, జెనెటికల్ మార్పుల వల్ల ఇది వస్తుందనేది చెప్తున్నారనమాట. సో అలాగే ఏంటి ఇది చాలా వరకు ఏంటంటే ఇది మనకి జెనెటికల్ అంటేనే ఏంటంటే పారంపర్యంగా అంటే పేరెంట్స్ నుంచి అలా రావడం అనేది కామన్గా చెప్తారు. అలాగే దీని యొక్క సిమ్టమ్స్ అనేది సో మన యొక్క బాడీ కండిషన్ బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే బాడీ ఆర్గాన్స్ని, టిష్యూస్, సెల్స్ని ఇంపాక్ట్ చేస్తుందో, మజిల్స్ అండ్ నర్వ్ సెల్స్ని, అప్పుడు ఈ యొక్క డిసీజ్ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంది అనమాట. ఇంతవరకు మైటోకాండ్రియల్ డిసీజ్కి ఎటువంటి క్యూర్ అనేది లేదు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క డిసీజ్ ఇంకా విపరీతం కాకుండా నార్మల్ మెడికేషన్స్ కానీ, థెరపీస్ కానీ, విటమిన్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ, డయట్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇస్తూ వస్తారనమాట. దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ ది మైటోకాండ్రియల్ డిసీజ్. సింపుల్గా, చక్కగా, నీట్గా, క్లీన్గా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే చూడండి, పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్. రీసెంట్గా యూకేలో ఈ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ అనేది స్పాట్ చేయడం అనేది జరిగిందనమాట. వాట్ ఈస్ దిస్ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇది అరుదుగా వచ్చే ఒక ఇన్సిడెంట్. అది రీసెంట్గా మనకి యూకేలో అంటే ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ ఈ ప్రాంతంలో అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. పేరులోనే మీకు అర్థమైపోతుంది. స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ అంటే ఏంటంటే మనకి ట్రోపోస్పియర్ కన్నా కానీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో అంటే ఫస్ట్ లోవెస్ట్ లేయర్ వచ్చేసి మనకి ట్రోపోస్పియర్ ఉంటుంది, దానిపైన మీకు స్ట్రాటోస్పియర్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. బట్ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రాటోస్పియర్కు లైట్ క్లౌడ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాంటి ఈ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్సే ఈ యొక్క ఇన్సిడెంట్ని అబ్జర్వ్ చేశారు. దీన్ని ఏమంటే నాక్రియస్ క్లౌడ్స్ అంటారు, లేదంటే మదర్ ఆఫ్ పియర్స్ అని అంటారు. ఎందుకు సార్ అలా అంటారు అంటే ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఇలా ఇర్రేడియన్స్ అంటే
అద్భుతమైన రంగులు ఇది ఎలా జనరేట్ చేస్తుందో ఈ యొక్క పోలార్ రీజియన్లో, దానివలన ఏంటంటే దాన్ని మదర్ ఆఫ్ పియల్ అని, లేదంటే నాక్రియస్ క్లౌడ్స్ అని కూడా అంటారు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నాక్రియస్ క్లౌడ్స్ని ఏమంటారు, మదర్ ఆఫ్ పియల్ ఏమంటారు అలా. సో అలాగే ఇది ఏంటంటే, సో చల్లటి ప్రాంతాల్లో కోల్డ్ రీజియన్స్లో స్ట్రాటోస్ఫియర్ వచ్చేసి మామూలు కంటే కూడా తక్కువ హైట్లో ఉంటుంది కాబట్టి, అంటే ఏంటంటే మన ఎర్త్ ఇలా తీసుకుంటున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ రీజియన్లో ఎప్పుడు కూడా ట్రోపోస్పియర్ చాలా హైట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే స్ట్రాటోస్పియర్ వచ్చేసి చాలా ఎత్తులో ఉంటుంది. అలాగే ఇక్కడ పోలార్ రీజియన్లో స్ట్రాటోస్పియర్ తక్కువ హైట్లో అనేది ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి వ్యారింగ్ ఫ్రమ్ 19 to 31 కిలోమీటర్స్ హైట్ కాబట్టి ఈజీగా ఈ యొక్క పార్టికల్స్ అనేది స్ట్రాటోస్పియర్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే స్మాలర్ ఐస్ పార్టికల్ కంపేర్డ్ టు ద కామన్ క్లౌడ్స్, అంటే ఇక్కడ ఏంటంటే మరి మైనర్గా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ క్లౌడ్స్ అంతా కూడా ఎక్కువ హైట్లో మైలర్ ఐస్ పార్టికల్స్ కలిగి, అలాగే జాన్వరి ఇలాంటి మంత్స్లో ఎక్కువగా అనేది మనము ఈ యొక్క వింటర్ సీజన్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఏంటంటే మోస్ట్లీ ఈ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ వస్తున్నాయి అంటే, ఎక్కువగా వస్తున్నాయంటే దాన్ని బట్టి మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే ఓజోన్ అనేది విపరీతంగా డిప్లీట్ అయిందంటే అలాంటి సమయాల్లో ఎక్కువగా పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సెవరల్ కెమికల్ రియాక్షన్స్, అలాగే ఓజోన్ డిస్ట్రాయ్ అవ్వడం, అలాగే అక్కడ ఉంటున్న పార్టికల్స్ కానీ కెమికల్స్ రిమూవ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అంటే క్లోరిన్ వల్ల, ఈ క్లోరిన్ పార్టికల్స్ వల్ల ఏంటంటే ఓజోన్ అనేది విపరీతంగా డిప్లీట్ అనేది అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఎక్కువగా ఈ పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. యా, రీసెంట్గా ఇంకో న్యూస్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా R21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్. ఏం లేదు, మలేరియాకి ఒక వ్యాక్సిన్ అంటే ఏంటంటే జబ్బు రావడానికి ముందే మన బాడీలోకి ఇన్సర్ట్ చేసి అది జబ్బుని ఎదురించే శక్తి మన బాడీలో జనరేట్ చేయడం అనమాట. అలా R21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ అనేది రీసెంట్గా వచ్చేసి న్యూస్లో ఉంది. WHO కూడా ఏంటంటే అదనంగా ఇంకొక కొత్త వ్యాక్సిన్ అనేది అప్రూవల్ అనేది ఇచ్చున్నారు అనమాట. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నుంచి కూడా ఈ యొక్క వ్యాక్సిన్ని తయారీ చేస్తున్నారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇది అంటే కొలాబరేటెడ్గా అనేది ఇది తయారీ అనేది అవుతుందన్నమాట. యా, సో రీసెంట్గా తెలుసుకుంటే ముఖ్యంగా ఈ మలేరియా అనేది పారాసైట్, ప్లాస్మోడియం పారాసైట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. వన్ ఆఫ్ ద ట్రాపికల్ రీజన్లో మల్టిపుల్ రీజన్స్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న ఒక జబ్బుగా అనేది, లేదంటే ఒక డిసీజ్గా అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఫిమేల్ అనోఫిలస్ మస్కిటో అనేది మనల్ని కుట్టినప్పుడు అది తెస్తున్న ఈ యొక్క ప్లాస్మోడియం పారాసైట్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి లివరు ఇంకా డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేది ఇంపాక్ట్ అనేది చేస్తుంది. తెలిసిందిగా మలేరియా వస్తే ఏమొస్తుంది, జ్వరము, చలియడము, హెడ్ఏక్, నాషియా, వామిటింగ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటున్న సిమ్టమ్స్ అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ మలేరియా వ్యాక్సిన్ డెవలప్మెంట్లో చాలా అడ్డులు ఉన్నా కానీ ఇప్పుడు అన్నిటిని బ్రేక్ చేసి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు మేక్ ఎ వ్యాక్సిన్ అంటాం. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మార్కెట్ బేస్ లేకపోవడం, అలాగే దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు తక్కువగా ఉండడం, అలాగే ఏంటంటే ఈ యొక్క మలేరియా పారాసైట్స్ ఏవైతే ఉంటాయి, ప్లాస్మోడియం పారాసైట్ దాంట్లోనే 5 రకాలు ఉన్నాయి. నేను మొన్న కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇలా ఇది మల్టిపుల్ వెరైటీస్గా ఉంటున్నప్పుడు అంటే దాని మీద ఛాలెంజెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే ఏంటంటే ఇక్కడ వీటి మీద కనుక్కోవడం డేంజరస్గా ఉంది. అలాగే చాలా వరకు WHO ప్రకారం తీసుకున్నట్టే సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో ముఖ్యంగా మన ఇండియాలో మాత్రమే 66% మలేరియా కేసులు అనేది ఉంటాయి. అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మలేరియా వచ్చేసి ఎక్కువగా మన ఇండియన్ ప్రాంతాల్లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అలాగే చాలా వరకు మలేరియా అనేది ఎండమిక్ టు కంట్రీ, అంటే మన కంట్రీలోనే ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. దీన్ని ఎలాగైనా నిర్మూలించాలనేసి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మలేరియా ఎలిమినేషన్ అనేది 2016-2030 మధ్యకాలంలో మనం ఎలాగైనా కానీ ఫండింగ్ ఇచ్చి మలేరియాని ఎలాగ నిర్మూలించాలనేది మన గవర్నమెంట్ అనేది నిర్ణయించుకుందన్నమాట. ఈ ఫ్రేమ్వర్క్ మీకు ఇంపార్టెంట్. 2016 నుంచి 2030 వరకు ఎలాగైనా మలేరియాని నిర్మూలించడానికి మన గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయం. సో మన వీడియో చూసినట్టే తప్పకుండా లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీలైతే మీ స్టేటస్లో మన యొక్క వీడియోని మీరు స్టేటస్లో వాట్సాప్ స్టేటస్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో అండి, ఫన్ వీడియో, ఒక గేమ్ వీడియో అంటే మనం ఈజీగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. బట్ ఇలాంటి వీడియోస్ తీస్తున్నప్పుడు మనం ప్రమోట్ చేసుకుంటే తప్ప వీడియోస్ హిట్ కావు. అలాగే మనకి ఎక్కువ మందికి రీచ్ అయితేనే మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎన్నో తేవడానికి అనేది, తీసుకురావడానికి అనేది ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా వర్క్ పోతుంది. ఒక వీడియో తీయాలంటే మీకు 4 to 5 hours ఆఫ్ కంటెంట్ టైం అంతా కూడా స్పెండ్ అవుతుంది. కాబట్టి కైండ్లీ కీప్ సపోర్టింగ్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నామంటే WHO ప్రకారం ఏంటంటే R21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ అనేది రీసెంట్గా వచ్చేసి అప్రూవల్ ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే RTS-SASO1 ఇది కూడా ఏంటంటే రెండో మలేరియా వ్యాక్సిన్గా అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు ఇంకా పెద్దలకు ఎవరికి కూడా ఏంటంటే మలేరియా స్ప్రెడ్ కాకుండా అడ్డుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనేది చెబుతున్నారు అనమాట.
తర్వాత రాష్ట్రపతి నిలయం అనేది రీసెంట్గా ఏంటంటే టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఓపెన్ చేసి పెట్టారు. సో ఇది ముఖ్యంగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెందింది ఇది రాష్ట్రపతి నిలయం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అఫీషియల్ రిట్రీట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒరిజినలీ నోన్ యాజ్ రెసిడెన్సీ హౌస్. సో ఈ రాష్ట్రపతి నిలయం ఏంటంటే రెసిడెన్సీ హౌస్ అంటారు. సో ఇక్కడ ఏంటి ఎక్కడ ఉంటుందంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో హైదరాబాద్లో ఇది లొకేట్ అని ఉంటుంది, తెలంగాణలో అన్నమాట. అలాగే ఏంటంటే ప్రెసిడెంట్ వచ్చేసి నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటారు. అలాగే ఈ రాష్ట్రపతి నిలయం సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి ఉండడానికైనా ప్లేస్ అనమాట. ఇది ఎప్పుడు కట్టబడిందంటే ముఖ్యంగా ఏంటంటే 1860స్లోనే బ్రిటిష్ రెసిడెంట్గా, అంటే ఏంటంటే మొత్తం ఇండియా చాలా పెద్దది కదండి, బ్యాటిల్స్ ఇలాంటి సమయాల్లో ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం సౌత్లో కూడా ఒక ప్లేస్ అనేది ఎన్నుకున్నారు, అదే రాష్ట్రపతి నిలయం అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే యుద్ధ సమయాల్లో బ్రిటిష్ సమయాల్లో ఇది ఒక రెఫ్యూజీ క్యాంపస్ లాగా, అంటే పారిపోయి దాక్కోవడానికి కానీ కాపాడుకోవడానికి కానీ ఇది ఉంటుందన్నమాట. అలాగే 1948లో ఏంటంటే ఈ యొక్క దీన్ని హైదరాబాద్ని హైదరాబాద్ స్టేట్ని అనెక్స్ చేసేసుకునేసి ఇండియాలో విలీనం చేసుకున్నప్పుడు ఏంటంటే తర్వాత ఏంటంటే దే హ్యాడ్ ఫిక్స్డ్ ఇట్ అనమాట. ప్రెసిడెంట్ స్టేట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్, ఇదేంటి ముఖ్యంగా ఏవైనా పర్పస్ మీద వచ్చినప్పుడు ప్రెసిడెంట్ వచ్చి వన్స్ ఏ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఉంటారనమాట. తర్వాత తీసుకున్నామంటే ఇది గెస్ట్ హౌస్ ముఖ్యమైన పర్సన్స్ కానీ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ గెస్ట్ హౌస్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత తీసుకుంటున్నాము అంటే దీని గురించి రాష్ట్రపతి భవన్, యాక్చువల్గా చూడండి రాష్ట్రపతి నిలయం ఒకటి తెలుసుకోవాలి. రాష్ట్రపతి నిలయం వచ్చేసి ఇట్ ఈస్ హియర్ వేర్ ఇన్ యువర్ హైదరాబాద్. రాష్ట్రపతి భవన్ ఎక్కడుంది? ఢిల్లీలో. అదేవిధంగా రాష్ట్రపతి నివాస్ అనేది ఏంటి? మషోబ్రా షిమ్లాలో ఉంది. 3 గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్కి 3 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి భవన్ ఢిల్లీ, నిలయం హైదరాబాద్, నివాస్ వచ్చేసి షిమ్లా. ఇవి చాలా సిల్లీగా చిన్న కరెంట్ అఫైర్సే, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ తప్పులు చేస్తారు. మనం పర్టికులర్గా చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్కి స్టూడెంట్స్కి ఒకటే చెప్తారు, మీరు చదివేది ముఖ్యం కాదు, చదివేది ఎగ్జామ్లో ఎలా వస్తుందని మీరు ఆలోచించేది చాలా చాలా ముఖ్యం. అలా ఆలోచించి చదివితేనే ఆ ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పార్ట్ మిత్రో అనేది ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ద్వారా ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట. అది ఏంటనేది మనం తెలుసుకున్నాం. పార్ట్ మిత్రో వెనక మీకు కనిపిస్తున్నది ఏంటి ఇమేజెస్లో? గోథామ్ సంచులు అంటే జూట్ బ్యాగ్స్ అనమాట. సో ఇప్పుడే మీకు క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది మీకు అర్థమైపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ తరపు నుంచి కూడా పార్ట్ మిత్రో అనే ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అది కూడా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో కొలాబరేట్ అయ్యి. ఎందుకు సార్ అంటే మనం ఎలాగైనా సరే ఈ జూట్ ఫార్మర్స్ని ఆదుకోవాలి. అగ్రికల్చర్ ఎకనామీనే అగ్రోనామీ అంటాం. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ జూట్ ప్రొడక్షన్కి ఒక మినిమం వాల్యూ ఇవ్వడం కోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్ పార్ట్ మిత్రో అనేది తీసుకొచ్చారనమాట. ఈ యొక్క వెబ్సైట్ అనేది సుమారుగా 6 భాషల్లో అనేది అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే లోకల్ లాంగ్వేజెస్ అనేది పీపుల్కి హెల్ప్ అవుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే ఇది ముఖ్యంగా యూసర్స్ వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఇక్కడ ఉంటున్న ఎంఎస్పి గురించి, జూట్ పారామీటర్స్ గురించి, జూట్ గురించి ఉంటున్న ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్, స్కీమ్స్, వెల్ఫేర్స్, బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ యొక్క వెబ్సైట్స్లో దొరుకుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఫార్మర్స్ వచ్చేసి రా జూట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైసింగ్ కానీ ఇంకా ఇతర విషయాలు కానీ దాన్ని ఎలా మనం సేల్ చేయాలి, మార్కెట్ ప్రైస్ కానీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇలా ఎన్నో విషయాలు జూట్ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం తీసుకొచ్చారన్నమాట. అలాగే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క జూట్ కోసం మన ఇండియా ఒకప్పుడు జూట్ ప్రొడక్షన్ టాప్లో ఉంది, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ టాప్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే జూట్ విషయంలో ఇండియా అనేది విపరీతమైన లాస్లో ఉంది కాబట్టి. ఈ జూట్ కార్పొరేషన్ అనేది మనకి 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి అందించారు. ముఖ్యంగా జూట్ వ్యవసాయాలకు వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ అందించడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ అనేది ఫామ్ చేశారనమాట. ఇది గవర్నమెంట్ అనేది జూట్ క్రాప్ కానీ దాన్ని పెంచుతున్న వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకొస్తారనమాట. అలాగే ఏంటంటే ఇండియాలో అత్యధికంగా జూట్ కల్టివేట్ చేస్తున్నది ఒక 7 స్టేట్స్. అందులో ఏంటంటే వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి జూట్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నం ఇంకా ఇతర ప్రాంతాల్లో గోదావరి డెల్టా రీజన్స్లో జూట్ కల్టివేషన్ అనేది వెరీ ఫేమస్ అనమాట. స్వతంత్ర సమయాల్లో కూడా ఏంటంటే మనకి జూట్ ఇండస్ట్రీస్ అనేది ఏపీలో చాలా బాగా డెవలప్ అయ్యాయి. రీసెంట్ కాలంలో అంతగా అయితే లేదు. ఇది మొత్తానికి ఏంటంటే ఈ జూట్ గ్రోవర్స్కి అనేది వాళ్ళకి క్వాలిటేటివ్ సపోర్ట్ అందించడం కోసం గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చిన స్కీము, అలాగే ఒక ఆర్గనైజేషన్ అనమాట. దిస్ ఇస్ ఇట్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో
సుమారు 42 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క ఫ్లయింగ్ స్క్విరల్ అనేది మాయమైపోయిందండి. అంటే కనబడటం లేదు. సో, అలాంటిది మళ్ళీ రెసరెక్ట్ అయింది. అంటే రీడిస్కవరీ అనేది చేయడం అనేది జరిగింది. సరే, ఈ నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్ అంటే ఏంటి? దాని యొక్క ప్రత్యేకత అనేది ఏంటో తెలుసుకుందాం. ఆర్బోరియల్, నాక్టోర్నల్ పదాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీరు తెలుసుకోవాలి. ఆర్బోరియల్ అంటే ఏంటి? నాక్టోర్నల్ అంటే ఏంటి? ఈ ఫ్లయింగ్ స్క్విరల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్ మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, ఈ ఆర్బోరియల్ మీకు తెలియదైతే లేదు. కోతులు మీరు చూస్తాం కదండి, కోతులు ఎక్కడ ఉంటాయి? చాలా వరకు చెట్ల మీదే ఉంటాయి. మీ ఫ్రెండ్ దోస్తు గడ ఎవరన్నా కానీ చెట్ల మీదే తిరుగుతూ చెట్ల మీదే ఆడుకుంటున్నా అంటే ఆడిని మీరు ఆర్బోరియల్ అనొచ్చు అనమాట. అంటే ఏంటి? ఆర్బోరియల్కి మీనింగ్ ఏంటి అంటే ఏ అయితే అనిమల్స్ ఉంటాయో అవి చెట్టు మీదే ఎక్కువగా నివసిస్తుంటాయో దాన్ని ఆర్బోరియల్ అనిమల్స్ అంటాం. అలాగే నాక్టోర్నల్ అంటే రాత్రిపూట మేలుకొని మన దోస్తుగాడు నైట్ అంతా మేలుకో ఉంటాడు, పగులంతా నిద్రపోతుంటాడు. సో అతన్ని ఏమనొచ్చు అంటే నాక్టోర్నల్ అనొచ్చు. సో నాక్టోర్నల్ అంటే ఏంటి? నైట్ మేలుకోవడాన్ని నాక్టోర్నల్ అంటారు. ట్రీస్ పైన బతకడాన్ని మనం ఆర్బోరియల్ అంటారు. సో ఈ నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది ఆర్బోరియల్ అండ్ నాక్టోర్నల్. సో మొత్తానికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 43 రకాల ఫ్లయింగ్ స్క్విరల్ స్పీసీస్ అనేది ఉన్నాయి. అందులో ఈ నామ్దఫా నేషనల్ పార్క్ అనేది ఈ యొక్క స్క్విరల్ పేరిట అనేది పెట్టడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా, దట్ టు నేమ్డ్ ఆఫ్టర్ దిస్ సో కాల్డ్ ఫ్లయింగ్ స్క్విరల్ అనమాట. ఇది చెట్టు నుంచి చెట్టుకి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మెస్వా ఫోరియా జంగల్స్లో, కొండల ప్రాంతాల్లో, దిహింగ్ నది ఈ యొక్క ప్రాంతాల్లో, ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఆ రీజన్స్లో ఉంటుందన్నమాట. ఇది చాలా వరకు హెర్బివోరస్ అంటే ఏంటి? ఇది ఇంకో జంతువుని చంపి తినదు. ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ అంటే ఫ్రుగివోర్ అంటే ఏంటి? గ్రెయినివోర్ అంటే ఏంటి? ఇది భలే ఉంటుంది, వినండి. మన దోస్తుగాడు డైట్ చేస్తా, ఫుడ్ తిన్ను, నేను పండ్లు పలహారాలే తింటా అంటాడు. ఓన్లీ ఫ్రూట్స్ తిన్నా అంటే అతన్ని మీరు ఇక్కడి నుంచి ఏమనొచ్చు అంటే ఫ్రుగివోర్ అనొచ్చు. అంటే ఏంటంటే పండ్లు ఎక్కువగా తిన్నాడు, దాన్ని ఫ్రుగివోర్ అంటారు. అలాగే ఇంకొకరు ఏంటంటే నేను కండలు పెంచుతా అనేసి మొలకెత్తిన విత్తనాలే పొద్దున డైట్గా తింటా అంటారు. అంటే ఎక్కువగా అంటే గ్రెయిన్స్. సో చూడండి, గ్రెయిన్స్ కానీ ఇలాంటి విత్తనాలు కానీ సీడ్స్ కానీ వాటిని తింటున్నారు అంటే దాన్ని ఏమంటే గ్రానివోర్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మన యొక్క ఫ్లయింగ్ స్క్విరల్ అనేసి ఎక్కువగా పండ్లు విత్తనాలు తింటుందని చెప్పచ్చు. సో దీన్ని ఏమంటారంటే ఫ్రుగివోర్ అండ్ గ్రానివోర్స్. మీరు చక్కనైన పదాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ అనేది మన ఛానల్లో మీరు వింటారండి. మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ముఖ్యంగా ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటుంది. ఇది చాలా వరకు అంతరించిపోతూ ఉండడం వల్ల క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్లో IUCN లిస్ట్లో ఉంచారనమాట. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటలో స్కెడ్యూల్స్ 2లో దీన్ని ఉంచున్నారు. అలాగే ఈ యొక్క నామ్దఫా టైగర్ రిజర్వ్ ముఖ్యంగా ఏంటంటే నామ్దఫా స్క్విరల్ ఏదైతే ఉంటుందో దాని పేరిట ఈ నామ్దఫా టైగర్ రిజర్వ్ అనేది పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే అరుణాచల్ ప్రదేశ్లో చాంగ్లాంగ్ డిస్టిక్లో అనేది లొకేట్ అయింది అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ దఫాబూమ్ మరియు నియోదిహింగ్ అనే 2 ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ అవుతున్న ప్రాంతంలో ఎక్కడైతే నామ్దఫా రివర్ కూడా అక్కడే లొకేట్ అయింది అక్కడ అనమాట. సో ఇది చాలా వరకు అంటే దఫా బన్ బ్రిడ్జ్ మిష్మి కొండల ప్రాంతాలకు, పట్కాయ్ రేంజెస్ ప్రాంతాల నుంచి కూడా కాపాడబడుతూ ఉందంటే అంటే ఈ బ్రిడ్జ్ అనేది ఈ 2 కొండల ప్రాంతాన్ని కనెక్ట్ కాకుండా ఉంచిందన్నమాట. ఇక్కడ చాలా వరకు ఎవర్ గ్రీన్, మాయిస్ట్ డెసిడ్యూస్, సబ్ ట్రాపికల్, టెంపరేట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ఫైన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ కానీ ఫారెస్ట్ టైప్స్ కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎయిర్థాన్స్, బటర్ఫ్లై, ఆంఫిబియన్స్ ఇలా పలు రకాల జీవులు అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా వచ్చేసి CASF. సో మన యొక్క CASF ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక నుంచి పార్లమెంటరీ కాంప్లెక్స్లో కూడా అలౌ చేయడానికి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా అప్రూవల్ ఇచ్చారు. సో ఇప్పుడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ముఖ్యంగా అంటే ఇది March 10, 1969 నాడు ఫామ్ అయిందనమాట. జస్టిస్ ముఖర్జీ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం, కోరికల మేరకు, వాళ్ళు చెప్పిన మాటల మేరకు ఏంటంటే CASF అనేది ఫామ్ అయిందనమాట. సో అంతకుముందు ఏంటంటే మన ఇండియాలో 7 CAPFలు ఉన్నాయి. అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది ఉన్నాయి. అది కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఫంక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికి అండర్లో ఫంక్షన్ అవుతుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉన్నాయి మన యొక్క 7 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఫంక్షన్ చేస్తే అందులో CASF ఒకటి అనమాట. ఇందులో 7 అంటున్నానే అది ఏంటి చూడండి. BSF, ITBP, SSB, తర్వాత అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ NSG, CRPF ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యమైన మన యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్
వర్కింగ్ అండర్ ద హోమ్ మినిస్ట్రీ అనమాట. సో అలాగే ఏంటంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజీ లెవెల్లో దీన్ని హెడ్ అనేది చేస్తూ ఉంటారు సిఐఎస్ఎఫ్ని. అలాగే ముఖ్యంగా దాని యొక్క మెయిన్ పని ఏంటంటే మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ సొంతంగా ఉంటున్న ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ కానీ జాయింట్ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా అంటే సేఫ్ గార్డ్ చేస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఇండస్ట్రీస్ కోసం స్టార్ట్ చేశారు. తర్వాత 2009 నుంచి కూడా జాయింట్ వెంచర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏంటంటే వీళ్ళు సర్వీసెస్ అనేది అందిస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ సెక్టార్కి ఏంటంటే కన్సల్టెన్సీ సర్వీస్ అనేది అందిస్తారు. సో అలాగే వీళ్ళు ఇండియా వైడ్ ఏంటంటే పలు ప్రాంతాల్లో 350+ లొకేషన్స్లో అనేది లొకేట్ అనేది ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఎక్కువగా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఎక్కువగా మహిళలు పార్టిసిపేట్ చేసే ఒక ఫోర్స్ ఏదైనా ఉంటే అది ఇదేనమాట. సో అలాగే ఏంటంటే వాళ్ళు ఒక పర్సన్స్కి వచ్చేసి జెడ్+, ఎక్స్, వై ఇలా కేటగరైజ్డ్గా ఏంటంటే సెక్యూరిటీ అనేది అందిస్తారు. సో అలాంటిది రీసెంట్గా వచ్చేసి హోమ్ మినిస్ట్రీ అప్రూవల్ ప్రకారం ఇక్కడ నుంచి పార్లమెంటరీ కాంప్లెక్స్లో వచ్చేసి సిఏఎస్ఎఫ్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం అనేది ఏంటంటే దే క్యాన్ వర్క్ ఆన్ ఇట్ అనమాట. నెక్స్ట్ పిఎం అజయ్ స్కీమ్. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక స్థాయిని అలాగే సామాజిక స్థాయిని పెంపొందించడానికి మనకి మంచి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడం కోసం 100% సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన పిఎం అజయ్ యోజన అనేది తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇది ఎలా వచ్చిందంటే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, అలాగే స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్, బాబు జగ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన, ఇలా పలు స్కీమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేస్తుంది. అన్నిటినీ కలిపి పిఎం అజయ్ రూపంలో అనేది తీసుకొచ్చారనమాట. మొత్తానికి ఎందుకు సార్ అంటే ఈ యొక్క గ్రామ స్థాయిలో కానీ పేదరికంలో ఉంటున్న వారికి ఏంటంటే ఏదైనా ఒక ఆర్థిక అనుభూతులు అంటే ఆర్థిక సాయం సాయం అని చెప్పకూడదు కానీ ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని దానికోసం స్కిల్ డెవలప్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పేదరిక నిర్మూలనకు ఒక అద్భుతమైన మార్గాన్ని మనం పేదరికంలో ఉంటున్న ప్రజలను టార్గెట్ చేస్తూ మనకి ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేసేది ఈ స్కీమ్ అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే పేదరికం కంటే తక్కువగా ఉన్నారో అలాగే 50% ఆ మోర్ ఎస్సీ పాపులేషన్ ఎవరికైతే ఉన్నారో ఆ యొక్క విలేజెస్ని అలా సెలెక్ట్ చేసి వీళ్ళనేది అందిస్తారనమాట. ముఖ్యంగా 2021-2022 నుంచి కూడా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఆదర్శ్ గ్రామ్ యోజన కూడా ఏంటంటే ఎస్సీ డామినేటెడ్ ఎక్కువ మంది ఉంటున్న గ్రామాలను తీసుకునేసి వాళ్ళని ఏంటంటే ఇంకా అభివృద్ధి పదంలో నడిపించి ఒక ఆదర్శ గ్రామంగా అనేది చూపిస్తూ ఉన్నారు. సో దానికోసం డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ నుంచి కూడా ఫండ్స్ అందిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే అవన్నీ కూడా పిఎం అజయ్ స్కీమ్లో అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 9లో పాండిచ్చేరిలో రెడ్ టైడ్ అనే ఒక ఫెనామినా అనేది వచ్చింది. ఎన్జిటి కమిటీ అనేది దాని గురించి ఇన్స్పెక్షన్ అనేది చేస్తున్నారు. అసలు రెడ్ టైడ్ సో ఇక సముద్రపు అల్లలు ఎరుపెక్కుతున్నాయి అన్న విధంగా ఈ రెడ్ కలర్ రావడానికి ఏంటంటే హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్ అనేది చెబుతున్నాను అనమాట. ఆల్గల్ బ్లూమ్స్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా బ్లూ అలాగే నైట్ లుమినిసెన్స్ ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ఆల్గల్స్ అనేది మామూలు కంటే కూడా విపరీతంగా అన్కంట్రోలబుల్గా గ్రో అయినప్పుడు అది రెడ్ టైడ్ రూపంలో అంటే రెడ్ కలర్గా ఏంటంటే వాటర్ అనేది మారడం అనేది జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ నీళ్ళు కానీ వ్యవసాయ భూములు కానీ ఊర్లలో కానీ ఇక్కడి నుంచి కూడా రన్ ఆఫ్ వాటర్ అంటారు. అక్కడి నుంచి వస్తున్న వేస్ట్ చెత్త అంతా కూడా సముద్రంలో కలిపేస్తారు. కాబట్టి అందులో ఎక్కువగా న్యూట్రిషన్స్ కానీ అలాగే మనకి ఆ యొక్క చెట్లు పెరగడానికి కావాల్సిన సత్తువ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే సముద్రంతో కలుస్తుందో అప్పుడు ఈ ఆల్గేకి వచ్చేసి గ్రో అవ్వడానికి ఒక అవకాశంగా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఒక ఎక్కువగా ఆల్గల్స్ బ్లూమ్ అవ్వడం వల్ల రెడ్ టైడ్స్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఏంటో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఆల్గల్ బ్లూమ్ అయిందంటే ఇది ఫిష్కి మత్స్యకారులకి అలాగే ఫిష్కి చాలా వరకు డేంజరస్ అని చెప్తున్నారు. అలాగే వీటిని తిన్న ఫిషెస్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ టాక్సిక్. చేపలకు టాక్సిక్ అంటే చేపలు తిన్న మనకు కూడా టాక్సిక్ అనమాట. సో దానివల్ల ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏంటంటే వీటిని స్టడీ చేసి దాని గురించి రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. చాలా చక్కగా నేర్చుకున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇండియాలో మార్పులు తెస్తూ భారతీయ న్యాయ సంహిత బిల్ 2023 అనేది తీసుకొచ్చారన్నమాట. దాని గురించి ఒక సింపుల్ ఓవర్వ్యూ అనేది మనం చూసుకుందాము. సో ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత బిల్ అనేది ఇండియన్ పీనల్ కోడ్ ఈ యొక్క కలోనియల్ కాలం నాటి ఐపీసీ సెక్షన్లను మారుస్తూ ఏంటంటే తీసుకొచ్చారనమాట. సో అందులో ఏంటంటే భారతీయ న్యాయ సంహితలో కొన్ని ముఖ్యమైన మార్పులు అనేది తీసుకొచ్చారు. సో వాటిని మనం తీసుకున్నాం. క్రిమినలైజెస్ డిసీట్ఫుల్ ప్రామిసెస్ టు మ్యారేజ్ అడ్రసింగ్ ది ఇష్యూస్ లైక్ లవ్ జిహాద్. చూడండి, అబద్ధమైన మాటలతో పెళ్లి చేసుకుంటా అనేసి
చేస్తున్నారు అంటే సో దాన్ని ఏంటంటే డిసీట్ఫుల్ ప్రామిస్ టు మ్యారేజ్, పెళ్లి చేసుకుంటానికి మోసం చేయడం, అలాగే అంటే మత మార్పిడి చేయడం, లవ్ జిహాద్ ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం వాటన్నిటినీ కూడా అంటే క్రిమినలైజ్ అనేది చేశారనమాట. తర్వాత ఏంటంటే కన్సెన్షువల్ సెక్స్ యాక్టివిటీ విత్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి ఒక సెక్షువల్ రిలేషన్షిప్లో కన్సెన్షువల్ అయినా సరే ఉండి తర్వాత పెళ్లి చేసుకోలేదు అంటే అది కూడా క్రిమినల్ అఫెన్సే అన్నమాట. అలాగే ఏంటంటే మాబ్ లించింగ్ పైన కూడా కొత్త ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటంటే హేట్ క్రైమ్స్ కానీ హేట్ మర్డర్స్ కానీ మాబ్ లించింగ్ కానీ వీటి మీద కూడా ఏంటంటే సో అఫెన్సెస్ అనేది తీసుకొచ్చారనమాట. అలాగే ఏంటంటే ఈ యొక్క మాబ్ లించింగ్, హేట్ క్రైమ్స్ వీటన్నిటికీ కూడా అంటే ఇంప్రిజన్మెంట్ టు డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు, డెత్ వరకు హైయెస్ట్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగకుండా ఉండడం కోసం ఏంటంటే ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయడానికి కూడా ఏంటంటే దే హ్యాడ్ బ్రాట్ అప్ విత్ ద సపరేట్ లా అనమాట. అలాగే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే చిన్న చిన్న క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో థెఫ్ట్స్, స్నాచింగ్, చీటింగ్ వాటిని కూడా ఏంటంటే క్రిమినలైజ్ చేస్తూ కేటగిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ తీసుకుందాము అంటే టెర్రరిజం. సో ఇక్కడ ఏంటంటే సో టెర్రరిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎలాగైనా కానీ అడ్డుకోవాలి కాబట్టి వాళ్ళంటే టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ ఉన్న చట్టాలని కూడా ఏంటంటే దానికోసం కఠినంగా అనేది చేస్తున్నారు అనమాట. అలాగే సూసైడ్ అనేది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్గా అనేది తీసుకొచ్చారు. సో అలాగే ఏంటంటే సూసైడ్ టు కంపల్ ఆర్ రెస్ట్రైన్ ద పబ్లిక్ సర్వెంట్, సో ఇది అంటే ఖచ్చితంగా ఏంటంటే దాన్ని పబ్లిక్ క్రిమినల్ గైజ్గానే ఉంచారు. సో అలాగే మొత్తానికి ఈ అఫెన్స్లో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అంటే మీరు సూసైడ్ చేసుకోవాలని పోయారు అంటే అటెంప్ట్ టు సూసైడ్ కింద మిమ్మల్ని సంవత్సరం పాటు జైల్లో కూర్చోవచ్చు అనమాట. తరువాత అన్నేచురల్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఆర్టికల్ 377 ఇంతకుముందు ఐపీసీలో ఉంది, కానీ ఇప్పుడు ఈ సెక్షన్ 377 ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిమూవ్ చేశారు. అంటే ఏంటంటే హోమోసెక్షువాలిటీ అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు అనేది క్లియర్గా పెట్టున్నారు. అలాగే అడల్టరీ అంటే ఏంటంటే మ్యారేజ్ కాకుండా ఇతర రిలేషన్షిప్తో ఉంటున్నాను దాన్ని అడల్టరీ అంటాం. అలాంటి ఒక అఫెన్సెస్ని కూడా రిమూవ్ అనేది చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ చాలా వచ్చున్నాయి. సో అందులో మనం సింపుల్గా అనేది చూస్తున్నాం. సో అలాగే ఏంటంటే ఐపీసీ సెక్షన్ 310 ప్రకారం ఉన్న థగ్స్, సో దోపిడీదారులు, రాబరీ ఇలాంటి వాటిని కూడా హ్యాబిచువల్ హస్బెండర్స్ అంటారు. కాకి అనుకుంటాను మూవీ పేరు, అతను ఎవరు జపాన్ హీరో కార్తీ సూర్య బ్రదర్. సో ఆ మూవీలో కాకీలో చాలా చక్కగా చూపిస్తున్నారు థగ్స్ యాక్ట్ గురించి. సో ఈ థగ్స్ యాక్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అనేది కలోనియల్ కాలం నాటిది కదా, ఇప్పుడు రిమూవ్ చేశారు అనమాట. అలాగే ఉన్న చట్టాల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే జెండర్ న్యూట్రాలిటీ లాస్ ఇన్ రిలేటెడ్ టు చిల్డ్రన్స్, జనరల్ న్యూట్రల్గా పిల్లల్ని మేల్ ఫీమేల్ కాకుండా జనరల్ న్యూట్రల్గా అనేది ట్రీట్ చేయాలి. అలాగే ఏంటంటే చూడండి ఫేక్ న్యూస్, ఇక్కడ నుంచి ఫేక్ న్యూస్ మీరు స్ప్రెడ్ చేశారంటే అది క్రిమినల్ అఫెన్స్తో సమానం, చాలా ఇంపార్టెంట్. అలాగే సెడిషన్, సో ఇక్కడ ఏంటంటే సెడిషన్ పట్ల కూడా ఏంటంటే న్యూ ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చారు. సెడిషన్ బదులు ఇంకో పదం ఏంటంటే దేశద్రోహ్ అనే పదం తీసుకొచ్చారు. అంటే సెడిషన్ కాదు, దేశద్రోహి అనే దేశద్రోహం పని ఏదైనా చేశారంటే దానికి అగేన్స్ట్ తీసుకున్న కఠినమైన చట్టాలు అనమాట. అలాగే మ్యాండటరీ డెత్ సెంటెన్స్ విత్ దీనికి మినిమం సెంటెన్స్ అంటే డెత్ సెంటెన్స్ విత్ ఎయిదర్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సెక్షన్ 303 అంటే ఏదైనా మర్డర్ చేశారు అంటే వాళ్ళకి పనిష్మెంట్ డెత్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మ్యాక్సిమం అనేది మ్యాండేటరీగా ఇస్తున్నారు. సో ఇది కామన్. సో ఇంతేనండి. సో మొత్తానికి ఏంటంటే ఈ టాప్ 10 కరెంట్ అఫైర్స్ అనేది చాలా చక్కగా తెలుసుకున్నాం. మరిన్ని ఎన్నో కరెంట్ అఫైర్స్ ఇలాంటివి మీరు రెగ్యులర్గా అనేది ఫాలో అవుతుంటే మీకోసం అప్డేట్ చేస్తుంటాను. నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.